మనతో పాటుగా కోట శ్రీనివాస్ గద్దర్తో 20 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి కోట శ్రీనివాస్ ఉస్మానియా విద్యార్థి నాయకుడు కూడా ఉన్నారు. గద్దరన్న ఏడాది అయిపోయింది గద్దరన్న భౌతికంగా దూరం అయ్యి. గద్దరన్నకు సంబంధించి ఏదైనా జ్ఞాపకాన్ని పంచుకోవాలనుకుంటే మనం మొదటగా గద్దరన్నకి జోహాలు అర్పిస్తూ, ఎంత వరదాకైతే జీవులు ఆకలితో అలమటిస్తాయో అంత వరదాకా పోరాటం ఉంటుందని గద్దరన్న చెప్పేవాడు. అట్లనే ఎంతవరకైతే ఈ నేలపైన పోరాటాలు ఉంటాయో గద్దరన్న పాట కూడా జనం నాలుకల మీద మెదిలినంత కాలం గద్దరన్న మన మధ్యనే పొడుస్తున్న పొద్దై జనం గుండెల సప్పుడై మన మధ్యనే సజీవంగా ఉంటాడనేది కూడా ఇది సత్యం. కాబట్టి గద్దరన్నతోటి నాది సుదీర్ఘంగా విద్యార్థి ఉద్యమంలో నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో గద్దరన్న ప్రియ శిష్యునిగా నేను నిజంగా ఆయనతోటి నేను ఆ ఉద్యమంలో కలిసి పంచుకోవడము, ఉద్యమంలో కలిసి నడవడం నాకు గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గద్దరన్నకు విద్యార్థులంటే ఎక్కువ ప్రేమ, పిల్లలంటే మరీ ఎక్కువ ప్రేమ, మహిళలంటే చాలా గౌరవం. అట్లా విద్యార్థులలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ విద్యార్థి సంఘం అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకుడిగా నన్ను అత్యంత ఎక్కువ ఇష్టపడుతూ, నువ్వు మిలిటెన్స్ కార్యక్రమాలు తగ్గించుకొని కొంత రాజకీయాలను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ప్రజల దగ్గరికి ఎక్కువ తిరగాలి, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల నుంచి వెళ్ళే జ్ఞానం నేర్చుకోవాలని నాకు పదే పదే నన్ను హెచ్చరిస్తూ, నన్ను ప్రజల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలు ఎంచుకొని మన పోరాట కార్యాచరణను తయారు చేసుకొని ఆ ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే మనం నిజమైన ప్రజానాయకులుగా ఎదుగుతామని పదే పదే చెబుతూ మమ్మల్ని గైడ్ చేస్తూ తన మరణం వరకు కూడా, తను మరణించడానికి నెల రోజుల ముందు కూడా తనే స్వయంగా ఫోన్ చేసి, శ్రీను నీతో మాట్లాడారా, సాయంత్రం ఒకసారి ఇంటికి రారా అని సుమారు గంటన్నర కూర్చొని, సూర్యమన్న కూడా మాతో పాటుగా 10 నిమిషాలు కూర్చొని తను బయటికి వెళ్తున్నాను నాన్న అని చెప్పి వెళ్ళడం జరిగింది. అట్లా గంటన్నర సమయం ఎందుకో తను పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తూ, తనకున్నటువంటి విప్లవోద్యమంతో ఉన్నటువంటి అనుబంధాలను కూడా గుర్తు చేస్తూ వాటన్నిటి కూడా నాకు చెబుతుంటే నాకు ఎందుకు చెప్పిండు ఇవన్నీ అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది. అంటే తాను మరణానంతరం తన జ్ఞాపకాలు, తాను ఏం కోరుకుంటున్నాడు అనేదాన్ని కూడా, అంటే తనకు విప్లవంతో ఆ పార్టీతో ఉన్న వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా తన హృదయాంతరాల్లో చివరి వరకు కూడా తాను పీపుల్స్ వార్ బిడ్డనే అనేది, ఇలా నక్సల్బరి బిడ్డనే అని తను పదే పదే నాకు ఎన్ని వైరుధ్యాలను ఉండొచ్చు కానీ నేను నిఖర్సైన కార్యకర్తను రా అని మాట్లాడుతూ అన్న చెప్పినటువంటి మాటలు అవి ఇప్పటికీ నా చెవులలో మారుమవుతూ ఉన్నాయి. అంటే తాను మరణం వరకు కూడా, చివరి వరకు తన మరణం వరకు కూడా ఎవరైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడతారో వారే నిజమైన వీర యోధులు, విప్లవ యోధులని గద్దరన్న వేదికల మీద అమరవీరులను గుర్తు చేసుకుంటూ పాటలు పాడేది. అట్లా ఇలా గద్దరన్న చెప్పినటువంటి మాటలు మాకు పదే పదే చెవులలో మారుమవుతున్నాయి. ఇలా గద్దరన్న లేడంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. గద్దరన్న ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో, ఇలా సోషల్ మీడియా కావచ్చు, ప్రతి సందర్భంలో కావచ్చు, ఏ వేదిక మీద చూసుకున్నా ప్రతి ఒక్కరూ గద్దరన్న గురించి చర్చిస్తూ మరవలేనటువంటి సందర్భం ఈ తెలుగు నేలపైన మొత్తంగా, ఇక్కడ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో, మొత్తంగా ఈ భారతదేశంలో ఒక భారత విప్లవ సేనానిగా ఎదిగినటువంటి తీరు, ఇలా పీడిత ప్రజల గొంతుకై, ఇలా పేద ప్రజలకు అండగా నిలబడి పోరాటాలకు, ఉద్యమాలకు, ఇలా పాటకు పెద్ద కొడుకై, అడివమ్మకు ముద్దుల కొడుకై, ఇలా గద్దరన్న పాటై ఇలా ప్రజల హృదయాంతరాల్లో జనం గుండె సప్పుడై ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాడు. గద్దరన్నకు మీ గొంతు నుంచి ట్రిబ్యూట్ చేయాలనుకుంటే పాట రూపకం. గద్దరన్న మొదటగా తెలంగాణ ఉద్యమంలో నాకు అంటే పాటలు ఇవి పాడాలరా, వేదికల మీద పాడాలని చెప్పినప్పుడు తను చెప్పినటువంటి పాటలు, తన నుంచి వచ్చినటువంటి పాటలను కూడా మేము నేర్చుకొని పాడడం జరిగింది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిడోల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలి కేకలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో. ఇట్లా తెలంగాణ
తెలంగాణలో జరుగుతున్నటువంటి అసమానతలు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, తెలంగాణలో పాలకులు తెలంగాణ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి వ్యవస్థ ఉండనేది అని మొత్తంగా కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ గురించి చెప్పి దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినురో మాయన్నల్లారా గుండె సప్పుడినురో మాయన్నల్లారా తెలంగాణంలో బడులే లేవు ఉన్న బడులకు భవంతు లేవు వానకాలము ఎండాకాలము వారము రోజులు సెలవు దినాలే వారము రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాన్లు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పంతులు వస్తే పోరలు రారు పోరలు వస్తే పంతులు రారు పంతులు పోరరు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో నాయన్నల్లారా చాకి పీసు లేదో మాయన్నల్లారా అని మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా అయిపోయింది, ఈ ఉమ్మడి పాలనలో ఎట్లా తెలంగాణ పైన వ్యవస్థపూరితంగా ఉన్నారనే దాన్ని మొత్తంగా కళ్ళగట్టినట్టుగా చూపెట్టడంతో ఒక విద్యార్థులుగా మేము ఇన్స్పైర్ అయిపోయి మొత్తంగా తాను ఇచ్చినటువంటి ఒక విప్లవోద్యమ స్ఫూర్తి అయితేనేమి, సామాజిక స్ఫూర్తి అయితేనేమి, తను మొత్తంగా ఈ ప్రజల పట్ల ఎంత నిబద్ధతగా మనం పనిచేయాలనే దాన్ని తన పాట రూపంలో ఉపన్యాసకులు 1 గంట సేపు ఉపన్యాసం చెప్తే అర్థమయ్యి అర్థం కానటువంటి ఉపన్యాసాన్ని తన పాట ద్వారా 5 నిమిషాల్లో మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాన్ని, ఒక ఆవేశాన్ని, ఒక దుఃఖాన్ని, ఒక కోపాన్ని, అసలు ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎట్లా కనుగొనాలి, అది మిలిటెన్స్ పోరాట రూపమా లేకపోతే జ్ఞానంతో కొట్టాలా, ఎట్లా కొట్టాలనే దాన్ని తన పాటతోటి మాకు జ్ఞానోదయం చేసేవాడు. అట్లా గద్దరన్న ఇంట్లో నేను అప్పుడు పనిచేసినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అప్పుడు తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వరకు చివరి వరకు కొనసాగాను. ఆ సంస్థను నిషేధించడం జరిగింది. కానీ ఆ సంస్థ యొక్క శిక్షణ తరగతులన్నీ కూడా గద్దరన్న ఇంట్లోనే మాకు అందరికి కూడా, మా విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా తను రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి చాలాసార్లు మాకందరికి కూడా ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజల సమస్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి, విద్యార్థులను ఎట్లా కలవాలి, విద్యార్థి సమస్యల్లో ఎట్లా పోరాటం చేయాలనేది, ప్రజలకు ఎట్లా చేరువ కావాలనే దాన్ని మాకు ఇలా తన శిక్షణలో, తన రాజకీయ శిక్షణలో మాకు నేర్పడం జరిగింది. కాబట్టి ఇలా అంతే నిబద్ధతతోటి ఇలా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఎక్కడున్నా కూడా ఇలా ప్రజల కోసం పనిచేయాలనేటువంటి క్రమశిక్షణ నేర్చుకొని ఇలా గద్దరన్న శిష్యులుగా మేము ప్రజల్లో పుట్ట ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.